డ్వాక్రా గ్రూపుల బ్యాంక్ ఖాతాలపై విధిస్తున్న ఛార్జీలను తక్షణమే తగ్గించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బ్యాంకర్లను కోరారు. ప్రస్తుతం డ్వాక్రా ఖాతాలపై 17 రకాల ఛార్జీలు విధిస్తున్నారని పేర్కొంటూ ఇవి పేద మహిళలపై ఆర్థిక భారం పెంచుతున్నాయని స్పష్టం చేశారు. 233, 234వ రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమన్వయ కమిటీ సమావేశంలో సీఎం చంద్రబాబు వివిధ రంగాలకు అందిస్తున్న రుణాల పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ రాష్ట్రంలో ఎవ్వరూ ప్రైవేట్ వ్యక్తుల వద్ద అధిక వడ్డీలకు రుణాలు తీసుకున్న పరిస్థితి ఉండకూడదని స్పష్టంగా తెలిపారు. వ్యవసాయం, వ్యాపారం లేదా ఇతర అవసరాల కోసం ప్రజలు నేరుగా బ్యాంకుల వద్దకు వెళ్లి రుణాలు పొందే విధంగా వ్యవస్థ ఉండాలని అభిప్రాయపడ్డారు. ఈ లక్ష్యాన్ని సాధించడానికి బ్యాంకర్లు మరింత చురుకుగా పనిచేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలకు పెద్ద ఎత్తున రుణాలు ఇవ్వాలని, అప్పుడే వారు అన్ని రంగంలో ఆర్థికంగా ఎదుగుతారని సీఎం చంద్రబాబు అన్నారు. ప్రభుత్వం తన వంతుగా బడుగు వర్గాల అభ్యున్నతికి అవసరమైన చర్యలు తీసుకుంటుందని, ముఖ్యంగా మహిళా డ్వాక్రా సంఘాలు, రైతులు, చిన్న వ్యాపారులకు బ్యాంకింగ్ వ్యవస్థ మరింత చేరువ కావాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. రెన్యూవల్ ఎనర్జీ రంగానికి బ్యాంకులు విస్తృతంగా రుణాలు ఇవ్వాలని సీఎం సూచించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నాయని గుర్తు చేశారు. డిస్కామ్లు కూడా కౌంటర్ గ్యారంటీలు ఇస్తున్న నేపథ్యంలో ఈ రంగంలో బ్యాంకులకు రిస్క్ తక్కువగా ఉంటుందని వివరించారు. అందువల్ల బ్యాంకులు మరింత ముందడుగు వేసి రాజధాని అమరావతిని ఫైనాన్స్ సంస్థలకు కేంద్రంగా అభివృద్ధి చేయాలనే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుందని చంద్రబాబు తెలిపారు. ఇప్పటికే 15 బ్యాంకుల కార్యాలయాల ఏర్పాటుకు శంకుస్థాపన జరిగిందని, నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేసి త్వరలోనే కార్యకలాపాలు ప్రారంభించాలని కోరారు. దీనివల్ల అమరావతి ఆర్థికంగా మరింత బలపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. డ్వాక్రా సంఘాలను బలోపేతము చేసినట్లే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్లు కూడా బలోపేతము చేయాలని సీఎం చంద్రబాబు అన్నారు. టిట్కో ఇళ్ల విషయంలో గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కాకపోవడం వల్ల లబ్ధిదారులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఆ ఇళ్లకు రుణాలు ఇవ్వడానికి బ్యాంకులు వెనుకడుగు వేస్తున్నాయని, ఈ సమస్య పరిష్కారానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుందన్న బ్యాంకర్లు కూడా సహకరించాలని కోరారు. డ్వాక్రా గ్రూపు ఖాతాలపై విధిస్తున్న 15 రకాల ఛార్జీలను తగ్గించవలసిన అవసరం ఉందని మరోసారి సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. భూ రికార్డులను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేస్తున్నామని, గతంలో ఏర్పడిన భూ వివాదాలకు చెక్ పెట్టామని తెలిపారు. పట్టాదార్ పాసు పుస్తకాలు ఇస్తున్నామని పేర్కొంటూ బ్యాంక్ ఖాతాలకు కూడా QR కోడ్ విధానాన్ని ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలించాలని బ్యాంకర్లకు సూచించారు. MSME రంగానికి మరింత ప్రోత్సాహం ఇవ్వాలని సీఎం చంద్రబాబు బ్యాంకర్లను కోరారు. ఏపీలో 2 లక్షల కోట్ల మేర రుణాలను రీషెడ్యూల్ చేసుకునే అవకాశం ఉందని అంచనా వేసినట్లు తెలిపారు. ఇప్పటి వరకు 49,000 కోట్ల రుణాలను రీషెడ్యూల్ చేయడంతో సాధ్యమైనందన్నారు. చిన్న మధ్య తరహా పరిశ్రమలు అభివృద్ధి చెందితే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మరింత బలపడుతుందని ఆయన పేర్కొన్నారు. వ్యాపారాలు, బలహీన వర్గాలకు ఉపాధి కల్పించే MMSEMలకు ప్రభుత్వం, బ్యాంకర్లు కలిసి వెన్నుదన్నుగా నిలవవలసిన అవసరం ఉందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. మొత్తంగా ప్రజల ఆర్థిక అవసరాలకు బ్యాంకింగ్ వ్యవస్థ మరింత సులభంగా అందుబాటులో ఉండేలా పని చేయాలని ఆయన బ్యాంకర్లకు దిశానిర్దేశం చేశారు. బ్యాంకర్ల సహకారం తప్పనిసరిగా ఉండాలని ఆయన తెలిపారు.